హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు జిఎస్ఎన్ మూర్తి గారి ఇంటికి వచ్చామండి. ఇదిగోండి మూర్తి గారు, మేడం గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇదిగోండి విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం. హ్యాపీ థాట్స్. ఇక్కడ విశాఖపట్నం సెంటర్ హ్యాపీ థాట్స్ అండి. మూర్తి గారు దంపతులు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ధన్యవాదములండి. ఇంట్లోకి వెళ్తున్నాము. ఇంట్లోని చాలా బుక్స్ అయితే ఉన్నాయండి. చాలా పిరమిడ్స్ అయితే పెట్టారు. అందరూ వెళ్ళేసరికి చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే పాజిటివ్ ఎనర్జీ ఉందండి. చాలా బాగుంది. అద్భుతమైన ధ్యాన మందిరం అండి ఇది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా వస్తారు. ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతారండి. వాళ్ళ జీవితం ఎంతో ధన్యం. జిఎస్ఎన్ మూర్తి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. అద్భుతమైన క్లాసులు చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా జీవితం ఎంతో ధన్యమండి. ఇలాంటి అద్భుతమైన మాస్టర్ దొరకడం వాళ్ళ అదృష్టం. నేను ఈరోజు కలవడం కూడా నా భాగ్యం అండి. మేడం గారు ఎంతో సేవలు అందిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్ ఇంకెన్నో సేవలు అందించాలని అందరూ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జిఎస్ఎన్ మూర్తి గారు దంపతులిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంత భాగ్యాన్ని ప్రసాదించిన మన ప్రియతమ గురువైన పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు జిఎస్ఎన్ మూర్తి. విశాఖపట్నంలో అక్రెడ్డిపాలెంలో పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది. మా పిరమిడ్ పేరు విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం, అక్రెడ్డిపాలెం, నియర్ గాజువాక, బిహెచ్పివి, విశాఖ డైరీ. ఈరోజు మన భాగ్యము విజయనగరం నుంచి జయశ్రీ మేడం గారు రావడం జరిగింది. ఆవిడ మన సెంటర్ విజిట్ చేయడము, మనందరితో కలిసి ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కూడా జరిగింది. మనందరి భాగ్యము. మనందరము కూడా పత్రిజీ గారు ఆశించిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా మనందరం వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇది ధ్యానాన్ని ప్రచారం చేయాలి, శాకాహారం ప్రచారం చేయాలి, పిరమిడ్లు విరివిగా కట్టించాలి. ఇది నా జీవితంలో గురువుగారు నాకు ఇచ్చిన పనిగా నేను చేస్తూ పోతున్నాను. నేను హిందుస్థాన్ జింక్లో పనిచేసి రిటైర్ అయ్యి 2013 నుంచి ఈ కేర్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువులకి, ఆ భగవంతుడికి, అందరికీ నా తాలూకా ధన్యవాదములు. గురుకృప లేకుండా ఏది జరగదు. అంతా గురువుల కృపే, దైవ కృపే, మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల కృపే. ఈరోజు మాతృదినోత్సవంగా మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కూడా మాతృమూర్తులందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి పత్రిజీ గారికి ధన్యవాదములు. ఇంత గొప్ప సబ్జెక్టులో మనందరం ఉన్నందుకు మనకు మనమే అభినందించుకోవాలి. మనకు సపోర్ట్ చేసుకోవాలి. మనం చేసింది కరెక్ట్ అయినప్పుడు ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారు. దీని పేరే సత్యమేవ జయతే. సత్యాన్ని పట్టుకోవాలి. సత్యముని ఎప్పటికైనా జయిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం అండి ఒక్కదాన్నే ధైర్యంగా వైజాగ్ వెళ్ళగలిగాను. అటు నుంచి అయితే నాకు సరస్వతి గారు, మంగ గారు చక్కగా బస్సు వరకు వచ్చి నన్ను దిగబెట్టారండి. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.